ఏం కొనుక్కున్నావు మళ్ళా? ఇవా ఓపెన్ చేస్తా చూడు. ఏంటి రోజు కోట్ వస్తుంది ఈ మధ్య మళ్ళా? ఓ రోజు కోట నాకు ఇవి జస్ట్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అంతే. అయ్యా ఉడియమ్మ, ఏంటిది ఇది? ఇది హెయిర్ స్పా. స్పా? హెయిర్ స్పా ఏం చేస్తుంది? నాది డ్రై హెయిర్ కదా, ఇది పెట్టుకుంటే కొంచెం హెయిర్ లో మాయిశ్చర్ రీబ్యాలెన్స్ చేస్తుంది. ఓ ఇంకోటి ఏదో ఉంది ఏంటి? ఇది హీట్ ప్రొటెక్షన్ మిస్ట్. అంటే దేనికి? ఇది మనం హీట్ టూల్స్ యూస్ చేస్తాం కదా, లైక్ బ్లో డ్రై, స్ట్రైట్నర్స్, వాటి వల్ల వచ్చే డ్యామేజ్ ని కంట్రోల్ చేస్తుంది ఇది. అవి వాటి వల్ల డ్యామేజ్ ఏమొస్తుంది? హెయిర్ ఇంకా డ్రై అయిపోతుంది, డ్యామేజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏమైనా హీట్ అప్లై చేసే ముందు అది అప్లై చేసుకుంటావా? హీట్ అప్లై చేసే ముందు ఇది జస్ట్ స్ప్రే చేసుకొని హీట్ టూల్స్ యూస్ చేయొచ్చు. సో హీట్ నుంచి డ్యామేజ్ చేస్తుంది, అది హీట్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. ఓ హీట్ నుంచి డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. మొత్తానికి ఏకంగా ఇంట్లోకే బ్యూటీ పార్లర్లు స్పాలు వచ్చేసినాయి అన్నమాట. నేను ఒట్టి హెయిర్ మీదనే ఇన్వెస్ట్ చేస్తా పైసలు. నీకు వారానికి ఒకసారి ఫేషియల్స్, పెడిక్యూర్, మెనిక్యూర్ చేసుకునేది వచ్చేది ఉండే. సరే రాని, తెలిసేది కదా అప్పుడు వస్తే ఎట్లుండదు, తేడా తెలిసేది కదా అప్పుడు. సంతోషించు, నేను చేసే ఖర్చు ఇంతే. హెయిర్ క్రీమ్స్ అవునే, పోల్చుకోవాలంటే ఫస్ట్ రావాలి కదా ఎవరు బెటర్ తెలుసుకోవాలంటే. అండ్ చాలా మంది కామెంట్స్ అడుగుతారు గర్ల్స్ ని ఎట్లా మెయింటైన్ చేస్తావు, మెయింటెనెన్స్ కోసం ఏం చేస్తావు అంటున్నారు. దానికోసం ఏం చేస్తావు మరి? గర్ల్స్ కి నేను హెయిర్ క్రీమ్ యూస్ చేస్తాను. చూపి అది కూడా. హెయిర్ క్రీమ్ కర్ల్స్ రావడానికి. కర్ల్స్ రానీకా పోనీకా? కర్ల్స్ మంచిగా వస్తాయి. కర్ల్స్ మెయింటైన్ చేయనీకా? అవ్వ ఎన్ని క్రీమ్లు ఉంటాయా ఒక్కొక్కటి. సరే ఇవన్నీ ట్యాగ్ చేస్తున్నాను గైస్, చూసేసాను. చాలా మంది అడుగుతారు కదా ఈ హెయిర్ కేర్ మెయింటెనెన్స్ అని. ఇదిగో మెయింటెనెన్స్ ఇంట్లో పెట్టేసింది ఏకంగా.